ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 145వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించే దేవుడు. ఆయనను ప్రేమించే ప్రతి బిడ్డను కాపాడుతానని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ స్పెషల్గా ఎందుకు ప్రేమించు వారిని అందరినీ అని ఉంది అంటే, మన కొరకు యేసు ప్రభువారు తన ప్రేమను చూపించడం కొరకు, తన ప్రేమకి గుర్తుగా ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చి శరీరాన్ని గాయపరుచుకొని చనిపోయి తిరిగి లేర్చారు. మరి ఇది నా ప్రేమ అని యేసు ప్రభువారు ఆయన ప్రేమను చూపించారు. మరి మనము యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాము అనటానికి సూచన ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే మనం ఆయనను ప్రేమించినట్టే. యేసయ్య ఆజ్ఞలన్నింటినీ గైకొంటే మనం ఆయన్ని ప్రేమించినట్టే. ఎప్పుడైతే మనం ఆయనని ప్రేమిస్తామో బలముతో సూర్యుని వలె ఉంటాము అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే బలముతో ఆనందంగా సంతోషంగా ఉన్నావో నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్టే, దేవుడి దీవెనలు నీ మీద ఉన్నట్టే. కాబట్టి ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడుతాడు. శోధనల నుండి కాపాడుతాడు, అపవాది శక్తుల నుండి కాపాడుతాడు, చీకటి శక్తుల నుండి కాపాడుతాడు, అనారోగ్యమైన బంధకాల నుండి కాపాడుతాడు, అప్పుల సమస్యలు తీరుస్తాడు. అన్నీ చేసే దేవుడు. నిరుద్యోగంగా ఉంటే నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిరూపించే గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనము దేవుడిని ఎన్నుకోలేదండి. ఆయన మనలను ప్రేమించి తల్లి గర్భంలో రూపించి మనలను ఎన్నుకున్న గొప్ప దేవుడు. ఆయన ప్రేమకి మనందరం కూడా పాత్రులము. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరిందని కోరుకుంటూ ఏమని చెప్దాం. మే ది లార్డ్ బ్లెస్సెస్ అండ్ గివ్ us పీస్.